సరే ఆయన 100 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలి అన్నట్లు 100 అబద్ధాలు ఆడైనా అధికారంలోకి రావాలి అనేది నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి. నిరూపించిన తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అంటే గనక నేను చెప్పిన పనులన్నీ చెయ్యలేము, కానీ అధికారంలోకి రావాలి అంటే నాకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండాలి అనుకున్నాడు, ఒక ప్రైవేట్ సైన్యం ఉండాలి అనుకున్నాడు, ఒక గూఢచారి వ్యవస్థ ఉండాలి అనుకున్నాడు. వీళ్ళు గూఢచారుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఏమైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, లేదు అంటే ఆడవాళ్ళకి ఎవరికైనా ఏమైనా భర్తలతోటి ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి ఇప్పుడు నా దగ్గర పర్సనల్ డేటా అంటే వ్యక్తిగత సమాచారము ఎంత గోప్యంగా ఉంచాలో అంత బజార్కి ఇచ్చారు వీళ్ళు. అయితే దీన్ని కూడా క్యాష్ చేసుకున్నారు. ఒక ఇంట్లో ఒక ముసలమ్మ ఉంది అనుకోండి, ఆ ముసలమ్మ మెళ్ళో గొలుసు ఉంది అనుకోండి, ఆ గొలుసులు దొంగతనం చేయటము. వాలంటీర్లు దొంగతనాలు చేయలేదు, చూసారు కదా. అలాగే వైజాగ్ లో ఒక ఆవిడని చంపేశారు. పైగా గొలుసు కట్టు వ్యాపారాల్లోకి దిగారు వాళ్ళు. అంటే వాళ్ళని ఇది మట్టుకండి వాలంటీర్లు ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలకుండా ఉండదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళని కూడా తీసుకుని వచ్చి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని, ఎంబీఏ చదివిన వాళ్ళని, లేదు డిగ్రీ చదివిన వాళ్ళని, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకుని వచ్చి వాళ్ళు ఇంకొక పని కోసం ఎత్తుక్కొనివ్వకోకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి దీనిలో వాళ్ళని పెట్టి వాళ్ళ జీవితాలు అంటే ముందు జీవితంలో వాళ్ళు పైకి వెళ్ళవలసిన వాళ్ళని వెళ్ళనివ్వకోకుండా ఈ నిత్యావసర వస్తువులు మోసే కూలీల్లాగా తయారు చేశాడు. ఈ కూలీలు ఎట్లాంటి వాళ్ళంటే రైల్వే స్టేషన్లో పోర్టర్ల కంటే హీనం అయిపోయింది. వాళ్ళకి ఇంకా సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి అది కూడా లేదు. అయితే వీళ్ళని అలా చేసేసరికి 5,000 రూపాయలకి ఇవాళ ఏం వస్తున్నాయండి? అందుకు కదా వాళ్ళు అక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు చేసింది. రేషన్ కొట్టేసిన వాళ్ళు ఉన్నారండి చాలామంది, రేషన్ దొంగతనం చేశారు వాలంటీర్లు. పైగా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేయడం, ఇందాక అన్నట్లు మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చేయడం, ఇవన్నీ చేసి వాళ్ళ పట్టపోసుకునేవాళ్ళు. 5,000కి ఏమొస్తుంది చెప్పండి? లేకపోతే ఎవరండి అంత నికార్స్గా ఉండగలిగేది? నీకే లక్షల కోట్లు సరిపోవట్లేదు, వాళ్ళకి 5,000 ఎట్లా సరిపోతాయండి? అదే మనం ఊహించుకోవాలి. ఎవరైనా మన పిల్లలైతే 5,000 రూపాయలకి ఒక డిగ్రీ చదివినోడో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన పిల్లాడిని మనమైతే ఉద్యోగంలో పెడతామా? ఆ ఉద్యోగాన్ని మనం ఊహించుకుంటామా మన పిల్లల్ని? మరి నువ్వు ఎలా చేసావు? నీ పిల్లలేమో లండన్లో ఉండాలా? వాళ్ళ నువ్వు చూసి రావడానికి గవర్నమెంట్ డబ్బులతోటి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్తావా? వాళ్ళ సర్టిఫికెట్ల ఫంక్షన్స్ అట్లాంటివి చూసి రావడానికి నువ్వు గవర్నమెంట్ డబ్బులు వాడతావా? నువ్వు ఇవన్నీ అంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందండి. ఇప్పుడు ఏది ఏమైనా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే అతను మళ్ళీ అధికారంలోకి రావాలి నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకి వివరించడానికి. అంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అంట కదా. అవునండి, 50 ఏళ్ళకి వీటి రోజంతా ఏం పని ఉంటుందండి వీడికి? అంటే ప్రతిపక్షాలు చెప్తుంది ఏంటంటే మేడం, ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతిదీ ప్రభుత్వం వాళ్ళకి సాయం చేస్తుంది అనేది వాళ్ళకు తీసుకెళ్ళి, ఎప్పుడైతే 5 సంవత్సరాలకు ముందే ఎలక్షన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో జగన్మోహన్ రెడ్డి అప్పుడే స్కెచ్ చేశాడు. అంటే ఈ 50 మందిని నువ్వు చూసుకోవాలి, వీళ్ళందరూ ఓట్లు వేయాలి, లేకపోతే నువ్వు ఓటు వేయకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ ఇలాగే కదండి గెలిచింది. నీకు ఓటు వేయకపోతే పథకాలు కట్ చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం, అంతకు మించి మనం ముందుకెళ్తే కొట్టి కేసులు పెట్టి లోపలేస్తాం, ఇలాంటివన్నీ చేశారు. ప్రతిపక్షాలు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో అవన్నీ కూడా నిజమనిపిస్తున్న పరిస్థితి. కఠోర వాస్తవాలండి వాళ్ళు చెప్పేది, ఏమి సత్యదూరాలు కాదు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే పరీక్ష రాయడానికి వెళ్ళేవాడు చదవడో వాడే కాపీలు ఎలా కొట్టాలి అని ప్రిపేర్ అవుతాడు. బాగా చదువుకున్నవాడు నేను ఎట్లయినా చదువుకున్నాను, నేను ఎగ్జామ్ రాస్తాను, పాస్ అవుతాను అనుకుంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ముందే తెలుసు నేను పరిపాలన సరిగ్గా చేయలేను, నా దగ్గర అంత కెపాసిటీస్ లేవు అని తెలిసే ఈ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. మళ్ళీ తన కార్యకర్తలు, పార్టీ కార్యకర్తల్ని మీద నమ్ముకున్నాడు అనుకోండి, వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళకి అలవాటు ప్రకారం బిర్యానీ ప్యాకెట్ ఇవ్వాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి, ఇలాంటి ఇచ్చే పని లేకుండా వీళ్ళ మొహాన ఒక 5,000 పడేసేసేస్తే వీళ్ళే పనిచేస్తారు. వీళ్ళు
కాపలా కుక్కలు అయ్యారు. ఉమ్, అనకూడదు పాపం. ఉమ్, వాళ్ళ మీద నాకు పాపం వాలంటీర్లు వాళ్ళు కూడా ఎందుకు చేరారు అంటే, ఈ గవర్నమెంట్ ఇస్తుంది కదా ఉద్యోగం, ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాన్ని పర్మనెంట్ అవ్వకపోతుందా, ఏవేవో పిచ్చి పిచ్చి ఆశలతోటి వాళ్ళు చేరారండి పాపం. వాళ్ళని ఏం అనటానికి లేదు, ఉమ్. కానీ ఒక యువశక్తిని నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసినందుకు గాను జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష వేసినా కానీ తప్పు కాదు. ఇప్పుడు ఒక 60 ఏళ్ల వాళ్ళు ఉన్నారండి, ఈ రోజుకి 60 ఏళ్ల వాళ్ళు పనులు చేసేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు. అలాంటి 60 ఏళ్ల వాళ్ళని, రిటైర్ అయిన పీపుల్ని ఎవరినన్నా తీసుకొని వాళ్ళని వాలంటీర్స్గా పెట్టదు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, సచివాలయ వ్యవస్థ ఎందుకు, నువ్వెందుకు ఈ 2 వ్యవస్థలను తీసుకొచ్చావు? ఈ 2 వ్యవస్థల్ని తీసుకుని వచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు. అంటే పరిపాలన సులభతరం చేయడానికి అని చెప్తాడు ఆయన. ఉన్న ఉద్యోగులు గుడ్డి గుర్రాలు పళ్ళుతో అవుతున్నారు అక్కడ. ఆ, అంతకుముందు అంత పరిపాలన జరగలేదా? ఉమ్, కావాలని చేసింది. ఇప్పుడు దీని మీద మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఉమ్, అతను చేసింది అందుకే చేశాడు. ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఉమ్, ఇప్పుడు సరైన పరిపాలన అందించేవాడు ఉమ్. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడండి. వీడు గెలిచిన రోజు నుంచినే ఎలక్షన్ మీదనే దృష్టి పెట్టాడు. ఇది దురదృష్టం కదా. అవును. ఇప్పుడు ఈ 4 ఏళ్ళు నువ్వు చేయాల్సింది ఏంటి? పరిపాలన చెయ్యి. 5వ సంవత్సరం నువ్వు ఎలక్షన్ మీద దృష్టి పెట్టు, తప్పులేదు. అది జగన్మోహన్ రెడ్డి విలక్షణమైన పరిపాలన చేసింది. అంటే అతను ఒక్కడనే కాదు, ఈ మధ్య కాలంలో ఉమ్, రాజకీయ నాయకులు అందరూ ఇలాగే తయారయ్యారు. కాకపోతే 3వ సంవత్సరంలోనూ నిద్రలేస్తారు వాళ్ళు. ఈ మహానుభావుడు చాలా తెలివైనోడు కాబట్టి ముందే నిద్రలేసి ఉమ్. గెలిచిన తెల్లారి నుంచినే, అధికార పీఠం ఎక్కిన తెల్లారి నుంచినే ఈ దృష్టిలో పనిచేశాడు. అందుకే కానీ ఈ రోజుకి నాకు అంటే ఇంకా ఈసీ ముందుకి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు చూస్తే ఇలా కొంతమందిని చర్యలు తీసుకున్నారని అన్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్లో కూడా ఇది ఆగుతుందని మాత్రం చెప్పదు. కనపడకుండా లేకపోతే ఎలాగోనో ఏదో విధంగా ఓటర్ల మీద వాలంటీర్లు ముందుకెళ్ళే వస్తుంది. ఈసీ ఎలా ఇంకా కఠిన చర్యలు తీసుకుంటే మంచిదని మీరు భావిస్తున్నారు? ఏదైనా ఉమ్, వాళ్ళు ఊరికే ఎందుకుంటారు చెప్పండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇతను వాలంటీరు, ఈమె వాలంటీరు అని ముద్ర పడిపోయిన తర్వాత వాళ్ళు మామూలుగా నడిచెళ్తున్నా కానీ వాళ్ళని చూస్తే వైసీపీ పార్టీయే గుర్తొస్తుంది కదా. అవును. వాళ్ళు ఒక కార్యకర్తలాగా తయారయ్యారు కదా. ఉమ్, అందుకని కనీసంలో కనీసం ఒక సవరణ ఏంటి అంటే, వాళ్ళని కొన్ని రోజుల పాటు ఈ ఎలక్షన్లు అయ్యే వరకు వేరే ప్రాంతాన్ని తరలించడం తప్పితే వేరే మార్గమే లేదు. ఉమ్, మరి చట్టం ప్రకారం అలా చేయొచ్చో చేయకూడదో తెలియదు. ఆ 3 నెలలు అంటే మనము చాలా ఊహాజనితంగా అంటే మాట్లాడుతున్నాం. నేనేమంటానంటే దూరంగా ఉంచాలి, వాళ్ళని దూరంగా ఉంచాలి, ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈసీ చట్టానికి లోబడి ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు అంటే మంచి మాట చెప్పారు. ఒక గైడ్ లైన్స్ అయితే రావాలి. అవును, గైడ్ లైన్స్ దీనికి సంబంధించి ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇలా ఉండబోతుంది, ఇలా ఉంటది అని చెప్పి ఒక గైడ్ లైన్. మీ డిగ్రీలు రద్దు చేస్తామను, లేకపోతే మీకు కఠిన శిక్షలు ఉంటాయను, ఉమ్, మీరు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అవుతారను, ఉమ్. ఏదో ఒకటి ఒక గట్టి నిర్ణయం అయితే మటుకు ఈసీ తీసుకోకపోతే గనక, సరైన సాక్ష్యాధారాలతోటి గనక నిరూపించగలిగితే గనక మీరు ఇంతటి శిక్షకు అర్హులవుతారు అని గనక వాళ్ళకి తెలియచేస్తే గనక, అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఒకళ్ళిద్దరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని అమలు చేస్తే డెఫినెట్లీ మీతో సరిపోతారు. ఎందుకు సరిగారండి? అవును. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే మనం శిక్ష ఫైన్ అంటున్నాము. ఆ ఫైన్ అంటే పెట్టుకోవట్లా హెల్మెట్. అంతే ఇది చెప్పి ఇలా చేస్తే తప్పితే వాళ్ళైతే మారరు. అసలు వాళ్ళు మారదామన్నా వాళ్ళు మారనివ్వరు వైసీపీ పార్టీ వాళ్ళు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు.